మనకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న చైనా అది కూడా ఏం పెద్ద గొప్పగా ఉన్నట్టు కనపడట్లేదు. ఈ మధ్య ఫైనాన్షియల్ క్రైసిస్లోకి చైనా మీరు ఎవర్ గ్రాండే కొలాప్స్ దగ్గర నుంచి మీరు చెప్తూనే వస్తున్నారు గ్లోబల్ రౌండప్లో. బట్ ఇంకా ఈ మధ్య కాలంలో కూడా చాలా స్టోరీస్ వినపడుతూ ఉన్నాయి. యాక్చువల్లీ నిజానికి వాళ్ళ దగ్గర ఆర్థిక సంక్షోభం చైనాలో పెరుగుతోంది నానాటికి అని చాలా సంస్థలు నివేదికలు ఇస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ షీ జిన్పింగ్ చాలా వీక్ అయిపోయారనే వార్త కూడా వస్తోంది. నిజమేనా సార్? ఒకసారి అంటే అఫ్కోర్స్ చైనాలో ఉన్నంత సెన్సార్ ఎక్కడ ఉండదు అనుకోండి, బట్ స్టిల్ మనం తెలుసుకోగలుగుతున్నాము ఇవన్నీ వార్తలు వస్తున్నాయి అంటే దాంట్లో క్రెడిబిలిటీ ఎంత, అసలు ఏమేం న్యూస్ వస్తోంది చైనాలో ఇంటర్నల్గా ఉన్న క్రైసిస్ గురించి? నిజంగా ఇది ఒక స్ట్రేంజ్ న్యూస్. అందరికీ జగమెరిగిన సత్యం మొదటిసారి చైనాలో ఒక ఆడిట్ టీం ఈరోజు అఫీషియల్గా చెప్పడం అన్నది కొంచెం స్ట్రేంజ్. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా దాచిపెడతారు. మనకందరికీ తెలిసిన విషయమే, చాలా కాలంగా తెలుసు వాళ్ళు సంక్షోభంలో ఉన్నారని. కానీ ఇంతకాలం వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ వాళ్ళు బ్యాన్ చేశారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనే స్టాటిస్టిక్స్ బ్యాన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు రావట్లేదు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ బిలో సర్టన్ ఏజ్ 25 years కంటే తక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ బయటికి వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు. అయినా కానీ కూడా వాళ్ళ సంస్థలే ఇప్పుడు ఈ రిపోర్ట్ బయటికి వెల్లడి చేశారంటే ఎంత డీప్గా ఉందో ప్రాబ్లం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళ కౌంటీస్ ఉంటాయి కదా, మనకు స్టేట్స్ ఉన్నట్లు వాళ్ళు కూడా మనకు రాష్ట్రాలు ఉన్నట్టు వాళ్ళు కూడా ప్రావిన్సెస్ ఉంటాయి. ఆ ప్రావిన్సులు చాలా వాళ్ళు విపరీతంగా అప్పులు చేసేశారు. ఈ అప్పులు చేయడం వల్ల వాళ్ళ యొక్క ఎకానమీలో వాళ్ళు ఎంత అప్పులు ఉన్నాయి, డెట్ ఉంది అని అనుకుంటున్నారో అంతకంటే ఎన్నో రెట్ల అప్పు తెలియకుండా ఉంది అని చెప్పి వాళ్ళ ఆడిట్ టీం అఫీషియల్గా చెప్తోంది. కొన్ని అంచనాలు ఏంటంటే రమారమి 2 నుంచి 5 trillion దాకా అప్పులు ఉండొచ్చు, $1 trillion దాకా అప్పులు ఉండొచ్చు అని చెప్తున్నారు. నిజంగా దాని ఎస్టిమేట్ ఎవరు చెప్పలేరు. దీనికి అంత మూల కారణం ఏంటంటే కనుక అమెరికా తోటి జీడిపి కాంపిటీషన్ పెట్టుకుంది చైనా. అమెరికా కంటే ఎక్కువ జీడిపి మేము కావాలి అని ఒక కాంపిటీషన్ పెట్టుకునేసరికి ఏమైందంటే జీడిపి అన్నది మనకు అసలు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఆర్టికల్ రాశాను దీని మీద. జీడిపి తీసేసి మనం తల్లి అన్నటువంటి ఒక ఇండెక్స్ తీసుకురావాలి అని చెప్పి నేను సజెస్ట్ చేశాను. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేద్దాం యాక్చువల్లీ. తప్పకుండా వీడియో అది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్గా ఉంది. కరెక్ట్. సో జీడిపిలో వాళ్ళు మాట్లాడేదంతా కూడా నెట్ ప్రొడక్షన్ గురించో, నెట్ ఇన్కమ్ గురించో, నెట్ ఎక్స్పెండిచర్ గురించో 3 మెథడ్స్ ఉన్నాయి. వీటిలోనే మాట్లాడతారు వాళ్ళు. చైనా ఏం చేస్తోంది, వాళ్ళ దేశంలో ఎంత ప్రొడక్షన్ అయింది, ఎంత సర్వీసెస్ గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి, దీని ఆధారంగా వాళ్ళు జీడిపిలు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. బుల్లెట్ ట్రైన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఒక్క మనిషి లేక ప్యాసింజర్ లేకుండా వెళ్ళి వస్తే అది జీడిపికి యాడ్ అవుతుంది. ఎంతమంది అనారోగ్యంగా ఉంటే అంత జీడిపికి యాడ్ అవుతుంది. ఎందుకు? మెడికల్ ఎకోసిస్టమ్ పనిచేస్తుంది కదా. సో అందుకని జీడిపిని వాళ్ళు వెపనైజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో దానికి ఏం చేశారు, రమారమి 25 నుంచి 30 పట్టణాలు కట్టారు, సిటీస్ ఫుల్లీ ఫర్నిష్డ్. మీకు స్టేడియంల దగ్గర నుంచి తీసుకొని, కన్వెన్షన్ సెంటర్ల దగ్గర నుంచి తీసుకొని, రైల్వే, మెట్రోలు, మాల్స్, స్టేడియంస్ అన్నీ ఫుల్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్నీ కట్టారు. ఒక్క మనిషి కూడా లేడు. మనిషి కూడా లేనటువంటి 25 నుంచి 30 గోస్ట్ సిటీస్ కట్టారు. కడుతున్నప్పుడు ఏమైందంటే జీడిపి పెరుగుతుంటుంది కదా, అందుకని వాళ్ళు ఆల్మోస్ట్ 9%, 10% జీడిపి గ్రోత్ చూపించగలిగారు. ఎందుకు? అప్పులతోటి కూడింది అది. బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి, అప్పుల ఆధారంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, సిమెంటు, ఇటుకలు, రాళ్ళు, ఎలక్ట్రికల్ వైర్సు, దానికి శానిటరీ ఐటమ్సు, తర్వాత మీకు రోడ్లు వేసే కాంక్రీట్కి సంబంధించి మన డాంబర్ రోడ్స్ వేసే ఆ ఖర్చులు, తర్వాత వీళ్ళు ఏమంటారు మన హౌసింగ్ ఫర్నిచర్, లోపల ఫర్నిషింగ్, దానికి సంబంధించి ఇవన్నీ ఇండస్ట్రీస్ బాగుపడినాయి కదా. సో దీనివల్ల ఈ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి జీడిపిలో యాడ్ చేసుకుంటూ పోయారు. ఫైనల్గా ఏమైంది, ఎవరు మనుషులు ఉండట్లేదు అక్కడ. ఏమైంది ఫైనల్గా, బ్యాంకులు కట్టేసరికి బ్యాంకులు దెబ్బతిన్నాయి. బ్యాంకులకి ఆ స్తోమత లేదు. ఎవర్ గ్రాండే లాంటి దిగ్గజ కంపెనీలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకు? కన్స్ట్రక్ట్ చేసి కూర్చున్నారు. కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో ఎవడు లేడు, ఎవడు పైసలు కడుతున్నాడో వాడికి ఇళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ మోడలే మనుషుల ఆధారంగా ఉండదు వాళ్ళ మోడల్. ఆ పైన ఉన్నటువంటి ఆ పొలిట్ బ్యూరో ఏది నిర్ణయిస్తుందో, కమ్యూనిస్ట్ పార్టీలో ఇదే ప్రాబ్లం. మాకు తెలుసు, మేమే నిర్ణయిస్తాం, ప్రజలకు సంబంధం లేదు, ప్రజలకు ఏది మంచిదో మేము నిర్ణయిస్తాం అన్నది బేసిక్ కమ్యూనిస్ట్ ఫ్యాలసీ. అది ఉన్నంత వరకు ఇవి తప్పవి. కాబట్టి ప్రజలకు తెలియదు మీకు తెలుసు అనుకునే భావన భారతదేశం కూడా అదే చూస్తున్నాం మనం. వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. సో దాంతో ఏమైందంటే వాళ్ళ మొత్తం బ్యాంకింగ్ స్ట్రక్చరు, వాళ్ళ ఎకానమీ అంతా కూడాను చాలా సీరియస్గా స్ట్రెస్లో ఉంది. దీనిని వాళ్ళ సీనియర్ నేతృత్వం ఏదైతే ఉందో, అంటే షీ జిన్పింగ్ కంటే ముందర ఉన్నటువంటి మనకు హో జింటావు, తర్వాత ఇతరత్ర వాళ్ళ అఫ్కోర్స్ వెన్ జాబుని పక్కన పెట్టేశారు. మిగతా ప్రిన్స్ లింగ్స్ అని పిలుస్తారు.
ప్రిన్స్ లింక్స్ అంటే గతంలో ఉన్నటువంటి మేజర్ సీనియర్ పొలిట్ బ్యూరో మెంబర్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబము, అలాగే మనకు పిఎల్ఏలో ఉన్నటువంటి కమాండర్స్ వాళ్ళ పిల్లలు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. ఎకానమీ ఇంత గణనీయంగా దెబ్బతిని అదే పనిగా అమెరికాతోటి కయ్యాన్ని కాలు రూవి టైవాన్ మీద ఏదో యుద్ధం చేయాలని ఫోకస్ పెట్టి ఇవన్నీ చేసేసరికి అన్నిటికంటే కీలకంగా షీ జిన్పింగ్ వచ్చేసి మళ్ళీ మావో జెడాంగ్ పాలసీకి వెళ్ళిపోయాడు ఆయన. డెంగ్ షాపింగ్ చేసినటువంటి ఎకానమీని ఓపెన్ చేసిన పాలసీని రివర్స్ చేస్తూ కంప్లీట్గా మావో జెడాంగ్ సైడ్కి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో గత 3-4 ఏళ్ళు ఎస్పెషల్లీ కరోనా తర్వాత గణనీయంగా వాళ్ళ ఎకానమీ దెబ్బతినింది. ఇలా కంటిన్యూ అయితే కనుక మనం బ్యాంక్రప్సీలోకి వెళ్తాం, మనం దివాళా తీస్తామని చెప్పి షీ జిన్పింగ్ని తీసేయాలి అన్నటువంటి ఒక కార్యక్రమం అక్కడ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎస్, అందుకనే షీ జిన్పింగ్ ఈసారి మొదటిసారి బ్రిక్స్ సమ్మిట్ కూడా రావట్లేదు ఆయన. గతసారి సౌత్ ఆఫ్రికాలో జరిగిన సమ్మిట్కి ఆయన బీజింగ్ నుంచి బయటికి వెడితే ఆయనను తీసేస్తారా అన్న భయంతో ఆయన తర్వాత ఉన్నటువంటి అధికారులందరూ కూడా 3 లెవెల్స్ అధికారులందరినీ తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు ఓకే సౌత్ ఆఫ్రికాకి. సో అందుకని ఆయన లేనప్పుడు ఇంకా నిర్ణయం తీసుకునే శక్తి ఎవరికి లేదు, అథారిటీ లేదు. సో ఆయన సేఫ్గా ఉంటాడని. రిటర్న్లో కూడా ఆయన బీజింగ్కి వెళ్ళలేదు, సౌత్ ఆఫ్రికా నుంచి జింగ్జియాంగ్కి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఒక ఏదో నమ్మకం, వాళ్ళు ఏదో పాత చైనీస్ పుస్తకాల్లో రాస్తుంది, ఒక తెల్లటి పిట్టని ఎవరో బాణం వేసి చంపుతున్నట్టు వాళ్ళ ఒక చిన్న పెయింటింగ్ ఉంది. తెల్ల పిట్ట పేరు జీ అని పిలుస్తారు వాళ్ళు. బాణం వేసి చంపారు. బాణం అంటే ఏదో రాకెట్ ఫోర్స్, రాకెట్తో చంపుతారు అని చెప్పి ఒక నమ్మకం. కాబట్టి తన ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి నుంచి కానీ వెళ్తే వాళ్ళు ఎవరైనా రాకెట్ ఫోర్స్ వాళ్ళు ఏమైనా షూట్ డౌన్ చేస్తారో అన్న భయం. జింగ్జియాంగ్ నుంచి బీజింగ్ దాకా 3 రోజులు ట్రైన్లో వెళ్ళాడు ఆయన, ఫ్లైట్లో వెళ్ళాల. సో ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సో దీంట్లో ఆయన స్వయాన ఎన్నుకొని పెట్టినటువంటి కమాండర్స్ అందరినీ కూడా అతను డిస్మిస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో మనం చూసాం, లీ షాంగ్ఫూని తీసేయాల్సి వచ్చింది, చింగ్ గాంగ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని తీసేశారు. లేటెస్ట్గా చూస్తే కనుక అడ్మిరల్ మియావ్ హువా ఇతను తీశారు. అది ఆయన కింద ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ లీ హాంజన్ ఇతను వచ్చి ప్లాన్ అంటే పిఎల్ఏ నేవీ దాని చీఫ్ అతన్ని తీసేశారు. అంటే షీ జిన్పింగ్కి అతి సన్నిహితుడైనటువంటి వాళ్ళు తనే నియమించినటువంటి వ్యక్తులు వీళ్ళని తీయడం వచ్చినట్టు చాలా విడ్డూరంగా జరుగుతుంది అక్కడ. అంటే నిజంగా షీ జిన్పింగ్ తీస్తున్నారా లేదా ఆయన మీద ఒత్తిడి ఎక్కడి నుంచో వస్తుంది, ఆయనకు తెలియకుండా ఆయన అథారిటీ లేకుండా ఎవరో తీస్తున్నారా, ఇది పెద్ద ప్రశ్న అక్కడ. అందుకనే అక్కడ చైనాలో జరుగుతున్న రూమర్స్ అన్నీ కూడా ఏంటంటే బహుశా ఆయనకు ఒక మర్యాదాస్పదంగా ఒక ఆనరబుల్ ఎగ్జిట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయనకు ఆల్రెడీ శక్తి పోయింది, మిగతా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. బహుశా అక్టోబర్ దాకా ఆయనని ఫిగరేటివ్గా ఉంచి అక్టోబర్ తర్వాత ఆయనే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి రిజైన్ చేసే దిశగా ఆయనకి ఎగ్జిట్ రూట్ ఏదో ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా కథనాలే, నిజంగా జరుగుతాయా లేదా మనం చెప్పలేం. అంటే ఇదివరకు కూడా మనం అట్లా అనుకున్నాం కూడా సందర్భాల్లో. కరెక్ట్, ఆయనకు ఆరోగ్యం కూడా క్షీణించింది. లాస్ట్ ఇయర్ ప్లెనరీలో ఆయనకు హార్ట్ అటాక్ లాంటిది వచ్చిందని మనం విన్నాం. మనం ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫోటోలు చూస్తే కనుక ఇక్కడ జుట్టు షేవ్ చేస్తుంది. ఓకే, సో ఆ ఫోటోలు ఆయన నడక ఇవన్నీ చూశారు. ఈ లేటెస్ట్గా చూస్తే కనుక సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆయన వచ్చినప్పుడు లారెన్స్ వాంగ్ మామూలు మాట్లాడుతున్నారు, కానీ షీ జిన్పింగ్ మాట్లాడడానికి ప్రతిసారి నోట్స్ చూసుకుంటున్నాడు ఆయన. అంత పెద్ద దిగ్గజ నేత నియంత నోట్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇలా మామూలుగా మాట్లాడతాడు ఆయన. అది సింగపూర్ లాంటి దేశంతో ఎందుకు మాట్లాడాలి, నోట్స్ చూసుకుంటాడు. ఆయనకి ఎవరో ఏం మాట్లాడాలో చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ సైన్ లాంగ్వేజెస్ తోటి చాలా అబ్జర్వ్ చేశారు. తన పూర్వీకులు, తన తండ్రి వాళ్ళ పేరిట ఒక మ్యూజియం ఉంది వాళ్ళ నేటివ్ ప్లేస్లో. దాని తండ్రి పేరు ఉండేది ఆ మ్యూజియంకి. ఇప్పుడు సడన్గా దాన్ని మార్చేసి తండ్రి పేరు కాకుండా ఆ ఊరి పేరు పెట్టి ఆ ఊరికి సంబంధించిన మ్యూజియం పేరు మార్చారు. ప్లస్ మొన్న జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ తర్వాత షీ జిన్పింగ్ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్లో హ్యాండ్అవుట్స్ ఇస్తారు కదా ఏం మాట్లాడారని, చైనీస్ హ్యాండ్అవుట్లో ఈయన టైటిల్స్ అన్నీ చెప్పలేదు. సో ఇటువంటివి చాలా సైన్స్ ఉన్నాయి. ఇటువంటి ఒక 10-15 సైన్స్ చూసి ఆయన శక్తి కోల్పోయారు. ఆల్రెడీ ఆయన శక్తి లేదు, ఇంకెవరో నిర్ణయిస్తున్నారు. కానీ ఆయనకు ఒక ఎగ్జిట్ రూట్ లాంటిది ఇచ్చారు. ఓకే, బహుశా అక్టోబర్ కంతా ఆయన వాయిదాలోగచ్చు అన్నటువంటి ఒక నేరేటివ్ నడుస్తుంది. ఓకే, ఎనీవే విల్ కీప్ అవర్ వాచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.